ఇర్మియా గ్రంథం 22 అధ్యాయము 20 నుండి 30 వచనం వరకు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. గత వారంలో బైబిల్ పఠనంలో 13 నుండి 19 వరకు ధ్యానించుకున్నాం. అక్కడ ఎవరి మీదకి తీర్పు వచ్చింది? యెహోయాకీం. ఇప్పుడు తన కుమారుడి మీదకి వస్తుంది. వీళ్ళు తరతరాలకి కూడా అలాగే చేస్తున్నారు. కొంతమంది మంచివారు అవుతున్నారు, కానీ చాలామంది వారి పిల్లలు కూడా అలాగే అవుతున్నారు. అందుకనే కొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా ఇప్పటికప్పుడు చెప్పబడుతుంది. ఎందుకంటే మనము వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని సేవ చేస్తూ మన పిల్లల్ని కూడా చిన్ననాటి నుంచి ఏం చేయాలి? భక్తిలో పెంచాలి, వాక్య మార్గంలో పెంచాలి. దేవుని వాక్యాన్ని వారు ఎరగాలి. చిన్ననాటి నుంచి కూడా తప్పుడు బీజాలు పడిపోయే ఆస్కారం ఉంటుంది. వారు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, సొసైటీలో ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా పిల్లల్ని మనం పెంచాలి, ఆత్మీయంగా పెంచాలి. లేకపోతే ఈ తాత్కాలికమైన జీవితంలో దేవుడు మనకి నుండి విడిపించి, తాత్కాలిక జీవితంలో నుండి మనం విడిపించి శాశ్వత జీవితంలోనికి, స్వర్గ జీవితంలోనికి నడిపించాలని యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కదా. మన కొరకు శిక్ష భరించాడు, మనల్ని యేసు రక్తం చేత విమోచించాడు, పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనకి బోధించటానికి సంఘం అనేది ఇచ్చాడు. కాబట్టి అలాగా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి కదా. అంతకుముందు ప్రసంగి కూడా చెప్పాడు. ప్రసంగి ఎందుకు రాశానని చెప్పాడు? అవి చూడండి, ప్రసంగి 10:12 12:10 దయచేసి చదవండి ఎవరైనా. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. సత్యం, బైబిల్ అంతా సత్యం. ఏది జరిగినా దొంగతనం చేశాడంటే సత్యం, ఏమైనా చేప మింగిందంటే సత్యం, అంతా సత్యం. అది దేవుడు భూమి ఆకాశములు అంటే తెలుగులో భూమి ఆకాశములు అని ఉంటుందండి. అసలు ఆకాశము భూమి ఒరిజినల్గా అయితే తెలుగు భాషలో అన్నీ అలాగే వస్తాయి. స్త్రీ పురుషుడు అని వస్తుంది, కానీ ఎక్కువ పురుషుడు స్త్రీ అని కాదు. కనుక అలాగా రాయబడింది, అంతేగాని దాన్ని లిటరల్గా తీసుకోకూడదు. భూమి ఆకాశమును సృష్టించాడంటే ఉంది. యేసు ప్రభు మా పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచినాడంటే అది సత్యం. అయితే ఈ సత్యాన్ని యథార్థ భావంతో మనం అంగీకరించాలి, యథార్థ భావంతో మనం నేర్చుకోవాలి. దీన్నే వక్రీకరించి తప్పుగా చెప్తున్నారు బాధకులు. తమ స్వార్థం కొరకు చెప్పేవారు కూడా ఉంటారు. వీరినే అబద్ధ బోధకులు అని చెప్తుంది బైబిల్. పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు ఉంటూ వచ్చారు. ఈవెన్ బిలాము కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు, డబ్బు కొరకు, ఏంటంటే బాలాకు దగ్గర డబ్బు ఆశ పెట్టాడు కాబట్టి, ఘనత గౌరవాలు ఆశ పెట్టాడు కాబట్టి, ఈ భూ సంబంధమైన తాత్కాలికమైన ఆశించి ఏం చేశాడు? దేవుని ప్రజలైన యాకోబు సంతతి వారిని, ఇశ్రాయేల్ని శపించడానికి కోరుకున్నాడు. తర్వాత ఏమయ్యాడండి? సో మనకి తెలుసు, పాపముల వచ్చే జీతము మరణం. సత్యాన్ని ఎరిగిన తర్వాత కూడా అలాగే చేస్తే పేతురు ఇంకా తీవ్రంగా అంటాడు. చూడండి, 2 పేతురు 2 అధ్యాయము 21 వచనం. 2 పేతురు 2:21 తెలిసిందే, కానీ చదవండి. మనం మర్చిపోతూ ఉంటాం కదా. అసలు వాక్యం చదవండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఉంటే మంచిది. అది లోతు కానీ, లేకపోతే బిలాము కానీ, ఇలాంటి వాళ్ళంతా తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన అలాంటి వాడిని తన వాంతికి తిరిగే కుక్క ఏం చేస్తుంది? ఏది దొరికితే తింటుంది. కొన్నిసార్లు ఎముకల్ని మనమే పీల్చి పాడేస్తాం, దాంట్లో ఏముండదు. దాన్ని
ఏం చేస్తుంది, నోట్లో పెట్టుకుంటుంది, సపరిస్తే ఏం లేదని ఊసేస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. సో మనం కూడా మారు మనసు పొంది దేన్నైతే వదిలేసామో తిరిగి దాని వైపు ఏం చేయకూడదు. అందుకనే దేవుని వాక్యము సరిగా అర్థం కాకపోతే, వాక్య ప్రత్యక్షం సరిగా లేకపోతే తప్పక తప్పు చేస్తాం. నేటి దినాల్లో సంఘంలో వాపు కనబడుతుంది, అంటే జనం బాగా కనబడుతున్నారు, కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేది కేవలం సువార్త అంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మారు మనసు అంటే ఏంటి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సంఘం ఏంటి, సంఘ క్రమం ఏంటి, సర్వీస్ ఆర్డర్ ఏంటి, సండే, ఇవన్నీ కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఈవెన్ బోధకులు కూడా అలాగే ఉంటూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ఏమవుతుందంట, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో. ఆ దినములు అనేకం వచ్చి, ఆ దినం అంటే ఏ దినం, యేసు ప్రభు రెండో రాకడలో అనేకులు వచ్చి ఏం చేస్తారు, నేను ఈ నామములు ఇది చేసి ప్రవచనాలు చెప్పాను, రోగులను బాగు చేశాను, దెయ్యాలను వెళ్ళగొట్టాను, ఇది చేశాను అది చేశాను అంటే ఏమంటాడంటే, అక్రమం చేయవాళ్ళారా, ఇటువంటి యేసునామంలో అద్భుతాలు చేసిన వారికే ప్రభు వారిని నిరాకరిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్న వారి సంగతి ఏంటి? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాస్టర్లు కానీ లేకపోతే ఈ బోధకులను కానీ అభిమానించకూడదు. సో దేన్ని అభిమానించాలి మనం? వాడు చెప్పే సరిగా ఉందా లేదా, ఆ చెప్పినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా. నేను బోధకులు ఏంటంటే చాలా స్పిరిచువల్గా చెప్తారు, అంటే ఉన్నట్టుగా ఇలా ఉండాలి, మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం, మనం మీరు సమర్పించుకుంటున్నారా అని చెప్తే ముందు చెప్పేవాడు సమర్పించుకోవాలి కదా. నేను చెప్తా ఉంటాను, ఆ వచనం చదివినప్పుడల్లా నేను అనుకుంటాను, నువ్వు వాడికి చేస్తున్నావు అట్లా కదా, నువ్వు మందిరానికి వచ్చేది లేదు, పరిచయం చేసేది లేదు, సువార్తకి వెళ్ళేది లేదు, అక్కడ తిడతారు కొడతారని భయం, ఇంకేం సజీవ యాగంగా సమర్పించుకుంటాను. అట్లా అంటే చేయనివ్వండి, వాడు నేను వద్దనట్లేదు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఆ ప్రకారం ప్రవర్తిస్తే ధన్యులు అవుతారని, అంతే. ఎవరు కూడా శిక్ష పొందాలని, దేవుని చేత వారు నిరాకరింపకూడదని లేక వేషధారులు కాకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు ఎలాగుంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, చేసుకోవచ్చు. కానీ మేము హెచ్చరించేది ఎందుకంటే మేము పాటిస్తూ ఆ విధంగా మీరు కూడా పాటించాలి. పౌలు కూడా అందుకనే అట్లా చేశాడు. పౌలు ఏమైనా వేషధారణ ఉందా? ఏమాత్రం లేదు, యథార్థవంతుడు. కాబట్టి అటువంటి రీతిగా ఉంది. అందుకనే నేను యేసు ప్రభుని పోలు నడుచుకున్న ప్రకారం మీరును ప్రభువులో, యేసు ప్రభువులో ఏమైనా ఉందండి, రెండో కాండం ఏమైనా ఉందా? అయితే మనలో జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? సో కనుక ఆ విధంగా జాగ్రత్తగా సిద్ధపడతారు. యథార్థంగా దేవుని వాక్యాన్ని యథార్థ భావంతో సత్యాన్ని ఎరిగిన వారమై దాన్ని పాటిస్తూ మనం ఏం చేయాలి, ఇతరులకి బోధించాలి, ఓకేనా? తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో యెహోయాకీము ఏం చేశాడండి, తను ఎట్లా అన్యాయముగా నడుచుకున్నాడు కాబట్టి దేవుడు తన మీదకి తీర్పు తెచ్చుకొచ్చాడు. ఎక్కడ నేను బబులోను రాజు వచ్చి ఏం చేస్తాడు, ఎత్తుకుపోతాడు, నేను చంపేస్తాడని చెప్పాడు. ఓకే. రెండోది ఇప్పుడు 20వ వచనం నుంచి, నీ విటకాండ్రు నాశనమైరి, లెబనోను ఎక్కి కేకలు వేయము, బాషానులో బిగ్గరగా అరుము, అబారీము నుండి కేకలు వేయము. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడుతున్న కానీ నేను విననని నీవంటివి, నా మాట వినక ఒకటే నీ బాల్యము నుండి నీకు. దీన్ని ఒక్కొక్క మాట అర్థం చేసుకుంటుంటే దాంట్లో ఎంత వెయిట్ ఉందో, ఎంత దేవుని యొక్క సహనం ఇంకా అయిపోతూ వచ్చిందో ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. దేవుడు ఎటువంటి వాడండి, దీర్ఘశాంతానికి కూడా ఒక అంతం ఉంటుంది. దేవుడు ఎంతో ప్రేమ కలిగినాడు. ఆ ఎంతో ప్రేమ కూడా ఉంది, ఎక్కడో దగ్గర ఉంటుంది, స్టాప్ పడుతుంది. అందుకనే నరకం
దేవుడు ఎంతో ప్రేమ చూపించాడు, ఆ ప్రేమను నిర్లక్ష్యం చేశావు, ఎంతకాలం చూస్తాడు? అట్లా అయినా ఆ అనేకులు నశించుకోకుండా ఉండాలని రెండో రాకడ ఆలోచన చేస్తున్నారు. ఇంకా విరవీగే వాళ్ళు విరవీగుతూనే ఉన్నారు. వీళ్ళలాగా ఎవరిలాగా? యెహోయాకీములాగా. ఆయన కొడుకు ఎవరండి? కొన్యా అని ఉంటుంది. ఏకొన్యా రెండో ఒకటి, ఇదే పేరు. కాబట్టి నీ క్షేమకాలములలో నీతో మాట్లాడుకుని, భక్తిహీనులకు కూడా ఏముంటుందండి? క్షేమకాలం. ఎక్కడ? భౌతికంగా భూమి మీద క్షేమంగా ఉందని ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? విర్రవీగి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. రాజులుగా ఉంటూ యూదా ప్రజల మీద. యూదా అంటే అర్థం ఏంటి? స్తోత్రం, స్తుతించాలి, విజయం పొందాలి, దైవ భయం, దైవభక్తి కలిగి ఉండాలి, దేవుని సేవించాలి. అటువంటి వారు రాజులే, భక్తిహీనులు రాజులే ఏం చేస్తున్నారండి? వారికి కూడా దేవుడు పోన్లే తిన్నే అని వదిలేస్తున్నాడు. వదిలేసినప్పటికీ ఏం చేస్తాడు? నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడుకుని కానీ నేను విననని నీవంటివి. క్షేమకాలంలో కూడా ఏం చేశాడు దేవుడు? అయితే ఇప్పుడు కూడా మనవాడికి యవనస్తులు కానీ, మీకు కానీ, యవన కుటుంబాలు కానీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతిరోజు. అయితే చాలామంది ఏమంటున్నారు? ఆదివారం కూడా చెప్తున్నా, అయ్యా మీరు రాలేదు, కనీసం అదన్నా వినండి, ఏదో యూట్యూబ్లో కొంత మెసేజ్ అన్నా వినండి, కొద్దిగా మారండి అని చెప్తే ఎవరు అండి మనం? ఏకోన్యా. సరే కొన్యా ఒకటే అని చెప్పినాను కదా. సరే ఏకోన్యా, కొన్యా అంటారా? కొన్యా అంటే కొన్యా అనుకుంటారు. సరే కొన్యా ఇలాగా చాలామంది అట్లా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారి క్షేమకాలంలో కూడా నేనేం చేశాను? ఈ భౌతికమైన క్షేమస్థితి ఎన్నో రోజులు ఉండదు. నేడు మనిషికి ఆరోగ్యం ఉందంటే చెప్పలేము, రేపు ఏమవుతుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, తెలియదు. అందుకని మన జీవనం ఏర్పాటు అంతలో కనబడి అంతలో మాయమైపోయే శివ ఎటువంటిది? ఆవిరి వంటిది. అందుకని ఇప్పుడు దేవుడు శాశ్వతమైన వాటిని మనకి ఇవ్వాలని క్రీస్తు తన ప్రాణాన్ని పెడితే తన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం అంతే ప్రాముఖ్యం కదా. దేవుని వాక్యం లేకపోతే క్రీస్తు గురించి మనం ఏం తెలుసుకుంటాం? సృష్టి గురించి ఏం తెలుసుకుంటాం? మానవుడు పాపం ఎట్లా చేశాడు, ఎట్లా దేవుడు సమకూర్చాడు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? గతంలో జరిగిందంతా ఎట్లా తెలుస్తుంది? తర్వాత భవిష్యత్తులో జరిగేదంతా ఎట్లా తెలుస్తుంది? సరే, దేవుని వాక్యం చాలా ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయేది కాదు. ఈ దినాల్లో కొంతమంది యూత్ భక్తి కలిగి ఉంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవ్వట్లేదు. నేను అందుకనే యూత్ గ్రూప్లో కొన్ని ఇలాంటి సివియర్ వచనాలు కూడా పెట్టవలసి వస్తుంది. అప్పుడు క్రమంగా ఉండే వారి కొరకు కాదు, ఎవరి కొరకు అండి? వారికి పర్సనల్ కూడా పంపిస్తున్నాం. అప్పుడు పెడతారన్నమాట. మళ్ళీ అంతే మామూలే. నిన్న మెసేజ్ మాటలు పెట్టాము, ఒకళ్ళిద్దరు పెట్టారు, మళ్ళీ రోజు మామూలే కదా. అట్లా సో కాబట్టి మనం అలాగే ఉంటుంది. నీ క్షేమకాలం నీతో ఏం చేశాడు? నీకు భౌతికంగా అన్నీ ఉన్నాయి మాట్లాడు, కానీ ఏం చేశాడంటే మాట్లాడితే వెనక ఒకటే. ఇంకెప్పటి నుంచి అంటే నీ బాల్యం నుండి వాడుక, నా అలవాటు అది. నేను దేవుని మాటలు బాల్యము నుండి సరే మనం వినకపోయినా సరే, ఎప్పుడు యేసు ప్రభువుని బయటకు వచ్చాడు అప్పటి నుంచి కూడా ఏం చేయాలి? వినాలి. చదువుకోండి, వినేది కూడా. కాబట్టి అట్లా తిమోతి గురించి మాటలు చెప్పబడతాయి. ఈ పౌలు చెప్తాడు, నీవు బాల్యము నుండి ఎరిగిన వాక్యంలో ఆయన వర్ధిల్లాలని, వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలని, వాక్యాన్ని ఇతరులకు బోధించాలని. అది ఎందుకు పనికి వస్తుందో, నీతి అందు శిక్షణ చేయటానికి, గద్దించటానికి, తప్పుదిద్దటానికి, వీటికి పనికి వస్తుందని చెప్తాడు అన్నమాట.
ఓకే, ఎవరికి? తిమోతికి చెప్తారు. సో అలాగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సామాన్యంగా మానవ నైజం ఇంతే. భౌతికంగా అన్నీ బాగా ఉన్నాయా, ఇంకా దేవుడిని ఏం చేస్తామని చూసుకోవాలి. అట్లా ఎప్పుడు చేయద్దు. ఎప్పుడు కూడా ఎప్పుడు ఇవ్వాలి? నన్ను కనపరచువారు నేను పొద్దున్నే లేచి ప్రభువే మనకి ముఖ్యం. లేచిన వెంటనే స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యం చదువుకోవాలి, అర్థం చేయాలి. మందిరం నుంచి ఏమన్నా మీకు మెటీరియల్ పంపించినప్పుడు, ఏదైనా చిన్న చిన్న వాక్యాలు పంపించినప్పుడు అవి కూడా ఏం చేయాలి? చదువుకుని అర్థం చేసుకోవాలి. దీంట్లో ఏముంటుందంటే నీకు రెవల్యూషన్ ఉంటుంది. మేము పంపే దాంట్లో ఏముంటుంది? దాంట్లో ఉన్న అసలు అర్థం ఏంటనేది కొన్ని యాంగిల్స్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలా నేర్చుకోవాలి. తర్వాత బాల్యము నుండి నీ వాడుక, అదే మన వాడుక ఎలా ఉంది, మన పిల్లల్ని బాల్యం నుండి మనం సిద్ధపరచాలి. ఈయనలాగా కొని ఏం పేరు అది, ఎక్కువ వలె ఉండకూడదు. తర్వాత 22వ వచనంలో నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ వెటకాండ్రు చెరలోనికి పోదురు, నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానం నుండి సిగ్గుపడదువు. సరే, కాపర్లు అంటే ఎవరంట? వాళ్ళు వీళ్ళకి ఇష్టానుసారంగా వదిలేస్తారు. ఎవరండి? కాపర్లు, ప్రవక్తలు. అదేనా ప్రవక్తలు, లేకపోతే పెద్దలు, లేకపోతే రాజు. దావీదుని దేవుడు అంటే ఇశ్రాయేలు కాపరి అన్నాడు అన్నమాట. ఓకే, యేసుక్రీస్తు ప్రభు కూడా కాపరిగా వచ్చాడు. ఏ కాపరిగా వచ్చాడు? ముందుగా మంచి కాపరిగా వచ్చాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మనం అంతా కూడా ఎవరి వశం అయిపోయాం? సాతాను, దొంగ కాపరి వశం అయిపోయాం. అయితే వాని చెరలో నుండి, వాని అధికారం నుండి విడిపించి తన మందలోకి తీసుకురావటానికి యేసు ప్రభు మంచి కాపరిగా శరీరధారిగా వచ్చి మరణాన్ని జయించి వాడి అధికారాన్ని చితగొట్టి కేవలం మన పాపాన్ని క్షమించి కార్చిన రక్తమును బట్టి మరణాన్ని జయించాడని నమ్మిన కారణాన్ని బట్టి మనం తన మందులో చేర్చుకున్నాడు. ఓకే, అందుకనే యేసు ప్రభు ఏమంటాడంటే నా గొర్రెలు నా ఎక్కడ వింటున్నారు? మీరు వింటున్నారు మంచోళ్ళు. చాలామంది ఇంతేనా? ఆదివారం వచ్చేది లేచి సర్దుకోండి అంటాం. ఇప్పుడు మీటర్కి ఒకళ్ళు కూర్చోవచ్చు. సరే, మంచిది. స్క్రీన్లో ఆన్లైన్లో వస్తున్నారు, మంచిది పరిస్థితిని బట్టి. ఓకే, వచ్చి ఏం చేస్తున్నారండి? మిగిలిన ఏం చేస్తున్నారు? కాపురు స్వరం వింటారు. కాపురు స్వరం వినకపోతే ఏమవుతుంది? వాడు వచ్చి ఎత్తుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లెబానోను నివాసిని దానా చూసారా? కాబట్టి నువ్వు లెబనోన్లో నివాసం ఉంటున్నావు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నావు అంటే ఈ పర్యాయ పదాలు అంటే సిమిలర్ మీనింగ్. ఓకే, సినోనిమ్ అంటావా? అది పారాడాక్సికల్ అంటే పోల్చి చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? కాబట్టి అలాగా ప్రసవించు స్త్రీకి కలిగే వ్యాధి ఏమవుతుందంటే, మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయంలో కూడా కదా యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎలా ఉంటుంది చూడండి. మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. చూసారండి, ఇది లోకం గురించి, అవిశ్వాసాల గురించి కూడా చెప్తుంది. లేకపోతే
విశ్వాసులై అవిశ్వాసులుగా జీవిస్తున్న వారి కొరకు కూడా చెప్తున్నారు. విశ్వాసులాగే ఉంటారు కానీ అవిశ్వాసంతో జీవిస్తారు. సో యేసుప్రభు రాకడ ఎట్లా వస్తుందంటే, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లా వస్తుంది? హఠాత్తుగా వస్తుంది. వచ్చినట్టు లోకం మీదకి ఏమొస్తుంది? యేసుప్రభు రెండోసారి వచ్చాడంటే ఇంకంతే, స్టాప్. కృప ఆగిపోతుంది. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని మధ్యాకాశంలోకి యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఓకే, ఎలియాజరు రెబెక్కాని ఏ రీతిగా తీసుకుని వెళ్ళాడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇస్సాకు దగ్గర. ఇస్సాకు ఎక్కడున్నాడు? మధ్యాకాశాన్ని పోతుంది. ఎక్కడికి వచ్చాడు? ఇంట్లో లేడు. ముందు ఎక్కడికి వచ్చాడు? అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఇద్దరు కాపురం చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దూరంగా ఉన్నాం. పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు? మధ్యాకాశం. తర్వాత ఏం చేయాలి? అప్పుడు భూమి మీద తీసుకొస్తాడు. ఓకేనండి. సో కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రయాసపడండి, బుద్ధి చెప్పడానికి ప్రయత్నించండి. హెబ్రీ చూడండి, హెబ్రీ 10:26 చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయ 10:26 హెబ్రీ కదా, 24 చదువు కలిసి ఉన్నట్టు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు సమాజంగా కూడా ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకోవచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఒకరినొకడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏదో బాధ చేసేసాం, అందుకని మిమ్మల్ని గమనిస్తూ ఉంటా, మీ మైండ్ ఎక్కడ ఉందో లేదని. సరే ఉంది, ప్రవర్తించాలి. అలా మీరు కూడా ఏం చేయాలంటే ఇతరులు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. కానీ మీ ఇంట్లోనే ఎవరు ఉంటారు రాని వాళ్ళు, నిర్లక్ష్యం, వారిని కూడా ఏం చేయాలి? ఇప్పుడు రోహిత్ ఉంటే తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు కదా, క్రమంగా తీసుకొస్తున్నాడు. అట్లా నేర్చుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. అగ్నిలో నేను లాగినట్టు ఇతరులు లాగే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత చదవండి. ఏమనగా యెహోయాకీము చూసారండి, చూసారండి. కొన్ని నా కుడి చేతికి శిఖాంబరముగా ఉండినప్పటికీ అవన్నీ ఏం చేస్తాను. కాబట్టి వాడికి ఎంత ఘనత ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తానంటే, దేవుడేదో అనుమతించాడు, రాజుగా ఉండటానికి అనుమతించాడు, అది కాపాడుకోవాలి కదా. సౌలుని దేవుడు తానే ఏర్పరిచి అభిషేకించాడు, అది కాపాడుకోవాలి కదా. తర్వాత ఏం చేశాడండి? శిఖాంబరం లాగా ఓడి తీసి పాడేశాడు. ఎవరిని? సౌలు. నిన్ను నన్ను ఏం చేస్తాడు? అది కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనండి. ఆ తర్వాత ఓడి తీసేదనం ఉంగరం అంటే ఇదనమాట. ఏం చేస్తాడు? నీ ప్రాణమును ఎవరు? వీళ్ళ ప్రాణం ఎప్పుడు ఎవరు చూస్తారు? మన ప్రాణం ఎప్పుడు ఏం చేస్తారు? సాతాను కదా. ఇది నిత్య జీవాన్ని తొలగించాలని చూస్తూ ఉంటాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏమంటాడు? పేతురు శిష్యులు ఏమంటారు? మీరు కూడా వెళ్ళిపోతారా? ఎంతోమంది నేను వెంబడించిన వారు వెనకంజ వేశారు, యేసుప్రభు వెళ్ళిపోయారంటే మరి అన్నింటికి నేను
వెంబడించరని చెప్తాడు. అయితే మీరు కూడా వెళ్ళిపోతారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం నుంచి మీరు కూడా ఎక్కడికి వెళ్తాం ప్రభా? నిత్య జీవం గల మాటలు నీ దగ్గర. ఈ కబుర్లని చెప్పాడు కానీ చేస్తాను. మనం కూడా అంతే అనమాట. 21వ అధ్యాయం యోహాను సువార్త వరకు ఏం చేశాడండి? మిగిలిన వాళ్ళు కూడా బలహీనులుగా చేసి, అప్పుడే తోమ మారు మనసు పొందాడు 20వ అధ్యాయం ఆఖరి భాగంలో. ఇక్కడ 21వ అధ్యాయంలో ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి సీనియర్ అని, ఇదిగో నేను చేపలు పట్టుకుపోతున్నా, ఆయన కూడా పోయాడు. బలహీనులు ఏం చేశారండి? ఎప్పుడు బలపరచు. మనం బలపడాలి, బలహీనలు ఏం చేయాలి? బలపరచు. అట్లా తర్వాత ఎక్కడనే అంటే ఎక్కడ? బబులోన్లో ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు కదండి. తర్వాత అప్పుడు విసురు వేసిన తర్వాత ఏమంటారు వాళ్ళు? 137వ కీర్తన మొదటి వచనం చూడండి. అప్పుడు పాటలు పాడతారు అక్కడ. 137:1. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు. ఎక్కడ కూర్చున్నారండి? తేనెలు ప్రవహించే దేశాన్ని వదిలేసి ఎక్కడ కూర్చున్నారు? బబులోను నదుల దగ్గర కూర్చుంది. మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అది కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుందండి? దేవుని యొక్క తీర్పులోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థం. శ్రమకు కష్టానికి ఏం గురైనప్పుడు అవుతుంది. దేవుడు నిరాకరించినప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాతమ్మా ఎవరు కొన్ని ఎటువంటి వాడు? ఏమైనా ఓటకుండా కదండి. కొన్నిసార్లు ఏదేదో పనికిరాయిన పోసి దాంట్లో పెట్టారనుకోండి, అవన్నీ దాంట్లో కుండల్లో వాసన వస్తుంది. అది ఓటుకుండ. ఇట్లా కదా ముందే ఓటుకుండ అంటే త్వరగా పగిలిపోదు. సో అటువంటి కొండ ఎవరండి? ఎలాగయ్యాడైనా? దేవుడు మంచి పాత్రగా ఉండాలని కోరాడు. సరే, ఎంతో బాధ్యతాయుతమైన రాజరికాన్ని ఇచ్చాడు. ఏమయ్యాడంటే ఇప్పుడు ఏమైనా ఓటికుండా. మనం కూడా అటువంటి వారమే. క్రీస్తులు ఎవరం? ఇప్పుడు తన యజమానులు వాడుకునే యోగ్యమైన పాత్రలు అయ్యా. అయితే దాన్ని కాపాడుకోకపోతే మనల్ని తిరిగి మనం ఏమైనా ఓటికొండలాగా మనం చేసుకోవటానికి వీలు. దాని కూడా ఓటికొండ వంటి వాడు అంటాడు కదా. అయితే తన కలిగిన శ్రమలన్నిటి నుంచి దేవుడు నమ్మకంగా విడిపించాడు. దాన్ని బట్టి కూడా దావీదు స్తుతిస్తూ వచ్చాడు. తర్వాత ఎవరండి? ఫస్ట్ ఎవరు? ఓటికొండ. ఏ ఓటికొండ? ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా దాన్ని పోల్చుకోవాలి. రెండవది పనికి మాలిన ఘటమా. ఘటం అంటే శరీరం అన్నమాట. పనికి మాలిన ఘటం అంటే దేనికి ఉపయోగించాలి? ఘటాన్ని ఉద్యోగానికి చేసుకోండి. తర్వాత దేనికి? మీరందరూ వంశీ కానీ దిలీప్ అందరూ డ్యూటీలు చేసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఈ శరీరం ఘటాలను ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి నడిపిస్తున్నాం. దేవుని సేవ కొరకు అప్పగిస్తున్నాం. సో అట్లా లేకపోతే ఏమంటారు? పనికి మాలినట్టు. ఈ లోకంలో కూడా పనికి రాని వాళ్ళందరూ ఏమంటాం మనం? పనికి మాలిన అంటాం. అది మంచి మాట కాదు కదా. మనుషులు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆత్మీయంగా కూడా ఇక్కడే పనిచేయాలి. దేవుని సేవ. ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయామో, వదిలేసి వెళ్ళిపోయామో, ఇంకే పని ఉండదు. నిత్య సుఖం, నిత్య శాంతి, నిత్య జీవం. ఓకేనండి. తర్వాత విసిరివేయబడి
అతను అంత సంతానం అంతా కూడా ఏమో విసిరేయబడి తాను ఎరిగిన దేశంలోనికి ఉమ్, వినుము. ఉమ్, ఉమ్, రాయుడి ఉమ్, ఉమ్, ఉమ్. అది. సో వాడికి ఇచ్చిన శ్రేష్టమైన దేశాన్ని ఏం చేస్తున్నారండి వాళ్ళు? కక్కి వేస్తున్నారు. ఏ దేశానికి వెళ్తున్నారు? వాళ్ళని బానిసలుగా చేసే దేశం, వాళ్ళని చంపే దేశానికి వెళ్తున్నారు కదండి. మొట్టమొదటిగా మనం ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు కృపను బట్టి మనల్ని రక్షించి విమోచించి సంఘముగా సమకూరిస్తే మనం ఎంత శ్రద్ధ భక్తి కలిగి ఉంటున్నాం, వాక్యంలో ఉన్న సత్యభావాన్ని ఎంతగా, యథార్థ భావాన్ని ఎలా గ్రహిస్తున్నాం, ఎక్కడైనా నిర్లక్ష్యం చూపిస్తున్నాం. నీ క్షేమస్థితిని బట్టి మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామా? దీని అంతటిని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. ఎప్పుడు కూడా దీనులుగా ఉండాలి. భౌతికమైన క్షేమం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. నాకదే భయం అవుతుంది. నాకు నువ్వు 70 ఏళ్ళు అంటున్నావు, అంత వయసు లేదంటే ఈరోజు బాగానే ఉంది, కాళ్ళు చేతులు కదులుతున్నాయి, రేపు ఏమవుతుందో తెలియదు కదా. అసలు రేపు మార్నింగ్ లేస్తామో లేదో తెలియదు కదా. నా ముసలాడి సంగతి ఎలాగుంది, యవనస్తుడి సంగతి ఎలాగుంది అర్థమవుతుంది. అందుకని దీన్ని బట్టి ఏం చేయకూడదు, ఏ మాత్రం వస్తుంది భయపడాలి, రేపేమవుతుందో. అందుకనే మనకి శాశ్వతమైన ఆశీర్వాదాల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. పరలోక రాజ్యానికి వారసులు చేశాడు. కొన్ని అలాంటి వాళ్ళు కానీ తన తండ్రి వీరందరూ కూడా ఏం చేశారు? తాము దేవుని ఎదుట చక్కగా కనపరుచుకోలేదు. సో కాబట్టి వారంతా ఏమయ్యారండి? వారిని బట్టి ప్రజలు కూడా అట్లే తయారయ్యారు, వాళ్ళ కాపర్లు కూడా అట్లే తయారయ్యారు. మంచి చెట్లు నేర్పించలేదు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? మనకి దినదినం హెచ్చరిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అయిపోయిందమ్మా, ఇంకా ఉన్నాం, అయిపోయింది. కాబట్టి ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా ఉన్నాడు. ఇక మీదట యూదాలు ఎవరు రాజుగా ఉన్నాడు. సో కాబట్టి అట్లా అయిపోయింది కదా. మొదట ఇశ్రాయేలుకి రాజు ఎవరు? సౌలు కంటే ముందర ఇశ్రాయేలుకి రాజు ఎవరు? దేవుడు. బాగా చెప్పారు కదా. అందుకనే సమూయేలుతో ఏమంటాడు దేవుడు? సమూయేలు ఏడుస్తూ ఉంటాడు. ఈ రాజుని కోరుకుంటారు కదా. రాజుని కోరుకోవడానికి కారణం ఏంటి? అమ్మా, సమూయేలు పిల్లలు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు పిల్లలు లంచగొండలు అవుతారు. లంచగొండలు అయ్యి పేదలకు కూడా అన్యాయం చేస్తూ ఉంటారు. డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు కదా, అన్యాయాన్ని మార్చేస్తారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఎవరికి? సమయానికి. అయ్యా, నీ వంటి ప్రవర్తన నీ పిల్లలకి లేదు, వారి న్యాయాధిపతులుగా ఉన్నారు, అయితే వారు అన్యాయం చేస్తున్నారు, బీదలకు తీపి న్యాయం చేయట్లేదు, తీర్పు తప్పు చేస్తున్నారు అని. అందుకనే మాకు ఒక రాజు, లోక మర్యాద చొప్పున ఒక రాజుని లోకంలో రాజు అట్లా నియమించింది. ఈయన ఏడుస్తాడు. దేవుడు చెప్తాడు, ఎందుకు దుఃఖపడుతున్నావు? వారు నిన్ను త్రోసివేయలేదు కానీ నేనే వారి మీద రాజుగా అనుకున్నట్లను నిరాకరించారు కాబట్టి వాళ్ళు అడిగినట్టు అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, సౌలుని సిద్ధపరిచి సౌలు కాపాడుకున్నాడు. అది చాలా తర్వాత దేవుడు నియమిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు? కొన్ని తర్వాతే దేవుడు. సో కాబట్టి చివరికి ఇప్పుడు ఎవరు లేరు. ఎవరున్నారండి? యేసురాజు రాజుగా వచ్చుచున్నాడు. ఎవరండి? వచ్చామ్మా, మీకు వచ్చావు చరణం పాడొకటి. రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం.